విశాఖపట్నం గీతా యూనివర్సిటీ వద్ద సిపిఎం నేతలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ భూమిని అప్పరంగా తీసుకోవడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. దాదాపుగా 5,000 కోట్ల విలువైన భూమిని గీతం యూనివర్సిటీకి కూటమి ప్రభుత్వం కట్టబెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. ఈ నెల 30న జరిగే జీబీఎంసీ చివరి కౌన్సిల్ మీటింగ్ లో 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీకి ప్రభుత్వం దారాదత్తం చేయబోతోందని మండిపడ్డారు. ప్రభుత్వ భూమిని రక్షించాలని డిమాండ్ చేస్తున్న సిపిఎం నేతలతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూములను జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానంలో ప్రకటించడంపై కార్మిక సంఘాలంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు గీతం యూనివర్సిటీ వద్ద సిపిఎం నేతలంతా కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశేషాలు సమాచారాన్ని మరింత అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి ఈరోజు అసలు మీరు ఆందోళన బాట పట్టడానికి ప్రధాన కారణం ఏంటి? విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ విశాఖపట్నం రూరల్ మండలంలోని ఎండాడ ఋషికొండ గ్రామాల్లో ఉన్నటువంటి 54 ఎకరాల 79 సెంట్ల భూమిని కబ్జా చేశారు. ఈ అక్రమ కబ్జాలకు పాల్పడినటువంటి ఎంపీని వెంటనే అరెస్ట్ చేసి ఈ భూములు స్వాధీనం చేసుకోవాలని, గీతం యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అక్రమ భూములపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ కూడా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం. ఎందుకంటే ఎన్నికల ముందు చంద్రబాబు గారు, లోకేష్ గారు, భరత్ గారు వీళ్ళంతా ప్రజలకు హామీ ఇచ్చింది, ఈ విశాఖపట్నంలోనూ రాష్ట్రంలోనూ ప్రజలు ప్రభుత్వ భూముల్లో పాకలు వేసి నివాసం ఉంటున్నారు. దశాబ్దాల తరబడి మా ప్రభుత్వం వీళ్ళకి పట్టాలు ఇచ్చి వీళ్ళకి క్రమబద్ధం చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. తీరా అధికారం 2 సంవత్సరాలు అవుతా ఉంది. వాళ్ళకేమో ప్రజలకేమొచ్చి ట్యాంకుల్లో ఉన్నారు, గడ్ల పక్కన ఉన్నారు, కొండ మీద ఉన్నారని చెప్పని వాళ్ళ పట్టాలు ఇవ్వడం లేదు. కానీ లోకేష్ గారి తోడోడు కాబట్టి, ముఖ్యమంత్రి గారికి బంధువు కాబట్టి గీతం యూనివర్సిటీ అక్రమంగా కబ్జా చేసే భూముల్ని క్రమబద్ధీకరణ చేయడం కోసం ఈ నెల 30వ తేదీన జీఎంసీ కౌన్సిల్లో ఒక ఎజెండాను పెట్టారు. ఎందుకంటే భూదోపిడీ ఇంకేముంటుందండి? గీతం యూనివర్సిటీ ప్రజలకేమో సేవ చేస్తుందండి. ఇంజనీరింగ్ విద్య కోసం లక్షల రూపాయలు, మెడిసిన్ విద్య కోసం కోట్ల రూపాయలు చేస్తున్నారు. దాదాపు 30,000 మంది విద్యార్థులు ఉన్నారు. 1,000 కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతూ ఉంది. పైగా ఈరోజు ప్రజల భూముల్ని దారాదత్తం చేయడం చెప్పినంటే ఎంతకన్నా భూదోపిడీ ఇంకోటి కాదని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ప్రజల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా సరే, ప్రజల ఆస్తులు కాపాడాలని ఏమాత్రం ఉన్నా సరే తక్షణమే గీతం తాలూకు భూముల స్వాధీనం చేసుకోవాలి, ఎంపీని అరెస్ట్ చేయాలి, కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజాగ్రహం తప్పదని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. అయితే గడిచిన ఏదైతే జీవీఎంసీకి సంబంధించినటువంటి కౌన్సిల్ ఉందో ఆ కౌన్సిల్లో మీకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు జరిగి దాదాపు 1.5-2 నెలల కాలం అయిపోతుంది. మరి ఇంతవరకు కూడా మీరు ఎందుకు స్పందించరు? క్రమబద్ధీకరణ చేయడం కోసం ఎజెండాలో పెట్టింది రేపు 30వ తేదీన. ఖచ్చితంగా ఇప్పటికే మా పార్టీ కార్పొరేటరు, మా ఫ్లోర్ లీడరు ఇప్పటికే మేయర్కి లెటర్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రేపు కౌన్సిల్లో నిలదీర్చడం గ్యారెంటీ జరుగుతుంది. మేము కూడా విశాఖపట్నం జీఎంసీ కౌన్సిల్లో ఉన్నటువంటి అన్ని పార్టీల ఫ్లోర్ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ ఒక సిపిఎం పార్టీ బాధ్యత మాత్రమే కాదు, వామపక్షాల బాధ్యత మాత్రమే కాదు, అందరూ కూడా బాధ్యత ఉంది. ఈ ల్యాండ్స్ కాపాడే బాధ్యత మీకు ఉంది. కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఫ్లోర్ లీడర్ కూడా, కార్పొరేటర్లు అందరూ కూడా రేపు కౌన్సిల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా గీతం కబ్జా చేసిన భూములు క్రమబద్ధీకరణకి అనుమతించొద్దని చెప్పి, సిఫార్సు చేయొద్దని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు మరికొంతమంది ఏదైతే సిపిఎం నేతలు కూడా ఉన్నారు, గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి దానిపైన పెద్ద ఎత్తున కూడా ఆందోళన బాధపడినటువంటి పరిస్థితి ఉంది. మీరంతా కూడా ఏం చెప్తున్నారని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం చెప్తున్నారు? గీతం యూనివర్సిటీ స్వయాన భరత్ గారే ఆయన 2005 నుంచి ఈ భూములు మా స్వాధీనంలో ఉన్నాయని చెప్పాడు. అంటే ప్రభుత్వ భూముల్ని ఆక్రమించారని ఒప్పుకున్నాడు. దాన్ని సుమోటోగా తీసుకొని ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, గీతం భూముల మీద మొదటి నుంచి అవకతవకలు జరుగుతున్నాయి. మొత్తం గీతం యూనివర్సిటీ యొక్క భూముల మీద రీసర్వే చేయాలి, ఒక జ్యుడిషియరీ ఎంక్వైరీ అనేది జరపాలి. ఇందులో ప్రభుత్వ భూములు ఎంత ఉన్నాయో పూర్తిగా విచారణ చేసి ప్రభుత్వ భూములన్నింటినీ స్వాధీనం చేసుకోవాలి. అలాగే ఎవరైతే భూ కబ్జాకు పాల్పడ్డాడో భరత్ గారు, ఆయన మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, చట్టరీత్యా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చూసుకుంటే కోట్లాది రూపాయల ప్రభుత్వ భూముల్ని గీతం యూనివర్సిటీ అధినేత, గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎంపీ శ్రీభరత్కి అప్పగించారంటూ కూడా కార్మిక నేతలు అలాగే సిపిఎం నేతలంతా కూడా ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే కోట్లాది రూపాయల ప్రభుత్వ భూముల్ని దుర్వినియోగం చేస్తున్నారు. నిరుపేదలకి ఇల్లు ఇవ్వకుండా ఇలాంటి ఆ కోట్లాది రూపాయలకు పడగలెట్టుకుంటూ వ్యక్తులకు ఇస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసి 30వ తేదీ ఏదైతే జరిగినటువంటి జీఎంసీ కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో దాన్ని విరమించుకోవాలని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటూ కూడా సుధాకర్ తో చందు, విశాఖ, గీతం యూనివర్సిటీ.